ఎస్సీ వర్గీకరణ పైన అసెంబ్లీలో ప్రకటన పూర్తయింది. ఇక ఈ వర్గీకరణకు సంబంధించి ఎప్పట్లోగా పూర్తిగా సాకారమవుతుందని చెప్పి మీకున్న ఆలోచన? షమీం అఖ్తర్ గారి కమిషన్ నివేదికను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ముందు అడుగుతున్నట్టుగా శాసన మండలిలోనూ శాసనసభలో తీర్మానం చేసింది. ఓకే, వర్గీకరణ సమర్థిస్తూ ఒక తీర్మానం చేసింది. కమిషన్ నివేదికను సమర్థిస్తూ తీర్మానం చేసింది. ఆ నివేదికను ముందుకు తీసుకెళ్లే దిశలో ఇప్పుడు వాళ్ళ చట్టం తీసుకొస్తామని చెప్పి మనం చూసాం. బహుశా అది వచ్చే శాసన సమావేశాల నాటికి చట్టరూపం దాల్చదని చెప్పి అనుకున్న దాని ప్రకారం జరుగుతుంది అభిప్రాయం ప్రకారం. అయితే అందులో కొన్ని లోపాలు సరి చేసుకుని అభ్యంతరాలు మీరు వ్యక్తపరిచారు కూడా. ఆ అభ్యంతరాలు కరెక్ట్ అనుకుంటే దాన్ని సరి చేయాలి. లేదు మేము లేవనెత్తిన అభ్యంతరాలు కరెక్ట్ కాదనుకుంటే సమాజం ముందు చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు బీసీ కులగణనలో కొన్ని లోపాలు జరిగినాయి అని చెప్పి సంఘాలన్నీ బయటకు వచ్చినాయి అనుకుందాం. లేదు మేము చేసిందే కరెక్ట్ అని అనలేదు కదా. మళ్ళీ ఒక 15 రోజులకో 20 రోజులకో మళ్ళీ రీసర్వే కోసం వెళ్తుండే కదా. అంటే మిగిలిన వారి కోసం పూర్తి సర్వే కాదు, ఏదన్నా కానీ ఆ మిగిలిన సర్వే పూర్తి చేస్తే పర్సెంటేజ్ పెరుగుతుంది అనుకున్నట్టే కదా. మా పర్సెంటేజ్ ఒక పరిష్కారం లభించినట్టు, కొంత మేరకు పరిష్కారం లభించినట్టే కదా. అట్లనే ఎస్సీ వర్గీకరణ సంబంధించిన ముందు అడుగు వేయడం అంటే చాలా మనం స్వాగతించాల్సిందే, గవర్నమెంట్ను సమర్థించాల్సిందే. అది పెద్ద ఇష్యూ కాబట్టి. కానీ అంత పెద్ద ఇష్యూ కూడా చేస్తామని చెప్పి కొన్ని లోపాలు కనిపిస్తున్నప్పుడు ఆ లోపాలు సరి చేసుకోవడం ద్వారా గవర్నమెంట్కి మరింత మంచి పేరు వస్తుంది కదా. ఇప్పుడు ఉదాహరణకు ఎస్సీ వర్గీకరణ చేస్తూనే మాదిగలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అనుకోండి, మాదిగలతో పాటు ఇంకా కొన్ని కులాలకు అనుమానాలు ఉన్నాయి అనుకోండి. అరే ఈ వర్గీకరణ పోరాటం న్యాయం కోసం జరిగితే చివరికి పంపిణీ చేసేటప్పుడు కూడా మాకు సరైన న్యాయం జరగలేదు కదా అని చెప్పి ఒక అనుమానాలు అనుకోండి, చేసిన ఫలితం కూడా ప్రభుత్వానికి దక్కడానికి అవకాశం తక్కువ ఉంటుంది కదా. లేదా మాదిగలు లేదా అన్యాయం కోరిన వర్గాలకు మాకు సంపూర్ణ న్యాయం జరిగిందని అనుకోవడానికి కూడా దారి తీయదు కదా. ఆ పరిస్థితి ఎందుకు ఉత్పన్నం కావాలి? కాబట్టి మేము చెప్పింది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ షమీం అఖ్తర్ గారి నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని మీరు సరిచేసి ముందుకెళ్ళండి. మీరు క్యాబినెట్ తీర్మానం చేసినప్పుడు కానీ లేదా సబ్ కమిటీ మీకు నివేదిక ఇచ్చినప్పుడు కానీ కొంత టైం తీసుకొని దాన్ని ముందడుగేయనుండ్రి. టైం తీసుకోకుండా దాన్ని స్టడీ చేయకుండానే ముందడుగు వేసినట్టు ఉన్నదేమో అని చెప్పి ఒక 4-5 పాయింట్స్ గౌరవ రేవంత్ రెడ్డి గారి ముందు, ముఖ్యమంత్రి ముందు పెట్టడం జరిగింది. ఈ మధ్య మీరు కలిసినప్పుడు కూడా మీ డిమాండ్లను కానీ మీ ఆలోచన కానీ చెప్తే వారి నుంచి వచ్చిన సమాధానం ఒకటి ఏంటంటే, ముందు ఒక గంట సేపు ఎక్కువ సమయం ఇచ్చాడు, అందరితో చర్చించే విషయంలో ఎక్కువ సమయం ఇచ్చాడు. 1 గంటన్నర సేపు చర్చ ముఖ్యమంత్రి గారితో జరిగిందంటే, రకరకాలు జరిగిందంటే వచ్చండి. మొదటి దశలో మేము చేసిందే కరెక్ట్ అనే దశలో ఆయన ఆర్గ్యుమెంట్ వినిపించాడు. రెండో దశకు వచ్చేటప్పటికి ఇప్పుడు కనుక దీనికి మీరు అడ్డంకులు కల్పిస్తే, ఇంకేదైనా కల్పిస్తే ఇక భవిష్యత్తులో మీ జీవితంలో ఎవరి జీవితంలో చూడలేరన్నట్టుగా కొంత భయాందోళన కల్పించే ప్రయత్నం చేశాడు. అంటే మీరు అనేది జనాభా ప్రాతిపదికన పర్సంటేజ్ని డిమాండ్ చేస్తారు. ఓకే కొన్ని లోపాలు జరిగాయని చెప్పేశాడు. అప్పుడు ఒక అర్ధగంట సమయం, 35-40 నిమిషాల సమయం తను చేసిన దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయబోయాడు. అయితే మేము ఏదైతే అందులో లోపాలు ఉన్నాయని అన్నామో ఆ లోపాలు పాయింట్ వారుగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అప్పుడు ఆయన మనసులో కొంత ఎక్కడో మనం కొంత చిన్న లోపాలు కనిపిస్తున్నాయనే విషయం ఆయన మనసులో తట్టినట్టుగా కనిపించింది. తట్టినట్టు అతను ఏమన్నాడు, సరే మీరు చెప్తున్న విషయాలను ఒకసారి సబ్ కమిటీ దృష్టికి కూడా తీసుకెళ్ళండి. మంత్రివర్గ ఉపసంఘం అయితే ఉన్నది కదా, సబ్ కమిటీ దృష్టికి తీసుకెళ్ళండి. అప్పుడు ఆ సబ్ కమిటీతో కూడా నేను చర్చించి మళ్ళీ ఈ విషయంలో ఏం చేయాలనే విషయం ఆలోచిస్తానని చెప్పడం జరిగింది. అందులో గౌరవ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మళ్ళీ సబ్ కమిటీ చైర్మన్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర గంట సేపు కూడా చర్చించడం జరిగింది. అక్కడ శ్రీధర్ ఐఏఎస్ అధికారి ఏవైతే ఉన్నారో, కన్వీనర్ ఏవైతే ఉన్నారో దీనికి, ఆయనను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిలిపించిండు. మొత్తం మా అభిప్రాయాలు, లేవనెత్తిన అంశాలన్నిటిని నోట్ చేసుకోవడం జరిగింది. అంటే మేము ఏదైతే అంశాలు ఆయన ముందు పెట్టామో ముఖ్యమంత్రి ముందు, ఆయన లాస్ట్ కొంత అర్థం చేసుకున్నట్టుగా ఉన్నది కాబట్టినే సబ్ కమిటీ దగ్గరికి పోయి మాట్లాడండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు సబ్ కమిటీ ముందు పెట్టాం కాబట్టి దీని పరిష్కారం ఏ విధంగా చేస్తాడని ఎదురు చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కేంద్రం నుంచి అంటే క్లియరెన్స్ వస్తుందని మీరు భావిస్తున్నారా, లేదంటే దానికి సంబంధించి త్వరగా పూర్తి కావడం కోసం మళ్ళీ మీ దగ్గర ఏమైనా కార్యాచరణ ప్రణాళిక ఉందా? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విషయంలో ఇప్పుడు కేంద్రానికి ఎస్సీ వర్గీకరణకి ఇప్పుడు సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పేసింది, ఇది స్టేట్కి సంబంధించిన అంశం. అంటే ప్రతి రాష్ట్రం కూడా బిల్లుని చేసి పంపించడం కేంద్రంలో అవసరం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసే వర్గీకరణ కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన అంశం కాదు. ఇక్కడ చట్టం చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏ రంగంలో రిజర్వేషన్లు ఇస్తున్నదో, విద్యా రంగంలో, రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి రంగంలో రిజర్వేషన్ ఇస్తుంది అనుకోండి,
ఇప్పుడు వీళ్ళ చట్టం దేనికి ఉపయోగపడుతుంది? రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్ల వరకే తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్లు కాదు కదా. ఎగ్జాంపుల్, మనకు బీసీల వర్గీకరణ ఇక్కడ జరిగింది. బీసీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వమే చేసింది ఒకనాడు. ఏ రంగానికి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండబడే విద్యా ఉద్యోగ రంగాలకే కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉండబడే రంగాలు కాదు కదా. అట్లనే ఎస్సీ వర్గీకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకునే అధికారం అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలే చట్టం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలే ముందుకు సాగాలి. కాబట్టి దీనికి ఇప్పుడున్న వర్గీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే అంశానికి కేంద్రానికి సంబంధం లేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా. సో మాలలు మాదిగలు మాలలు డిమాండ్ కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడంలో మాలలు కూడా పోరాటం చేశారు, మీకు తెలిసిన విషయమే. అంటే తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. వాళ్లకు మందకృష్ణ మాదిగ ఎలాంటి సమాధానం చెప్తాడు? అంటే వాళ్ళను సంతృప్తిపరచడం అనేది సెకండరీ విషయం. ఉద్యమపరంగా మందకృష్ణ నుంచి ఒక సమాధానం అనేది వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఏంటంటే ఎవరిని 100% సాటిస్ఫాక్షన్ చేయలేము నాన్న. ఎందుకు చేయలేమంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో సీమాంధ్రలో తెలంగాణ వద్దని అడ్డంకులు జరిగినాయి. వాళ్ళందరినీ సంతృప్తిపరిచి తెలంగాణ రావడం అంటే సాధ్యమవుతుందా? ఇక్కడ తెలంగాణ రాష్ట్రం న్యాయమా కాదనే అంశంతో ఆలోచించాలి కానీ అడ్డంకులు కల్పించే వాళ్ళందరినీ సంతృప్తిపరచాలంటే అది ఎప్పుడు సాధ్యపడదు. నంబర్ 1. అట్లనే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా నేను వాళ్ళకు నా సోదర వర్గాన్ని ఆ విధంగా నడుపుతున్న వాళ్ళకు నేను అప్పీల్ చేస్తున్నాను. ఏంటంటే మాదిగల్లో నిరక్షరాస్యులు ఎక్కువ, చదువుకున్న వాళ్ళ సంఖ్య తక్కువ అనుకుందాం. నేనే చదువుకోలేదు కానీ ఎస్సీ వర్గీకరణ కరెక్ట్ అని దళితుల్లో 59 కులాల్లో 58 కులాలు కరెక్ట్ అంటున్నాయి. నేను చదువుకోలేదుగా. ఎస్సీ వర్గీకరణ న్యాయం ఎంఆర్పీ చేస్తున్న పోరాటానికి అండగా ఉండాలని మొత్తం తెలుగు నేల మీద ఉండే అన్ని కులాల వాళ్ళు వర్గీకరణ సమర్థిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని నిన్న శాసనసభ, తెలంగాణ శాసనసభ వరకు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెడితే ఏకగ్రీవ తీర్మానం జరిగింది. స్వర్గీయ రాజశేఖర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీర్మానం చేస్తే ఏకగ్రీవం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తీర్మానం పెడితే ఏకగ్రీవం జరిగింది. నిన్న కూడా ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏకగ్రీవంగానే శాసనసభ తీర్మానం చేసింది అనుకుందాం. అంటే శాసనసభ మొత్తం అన్ని రాజకీయ పక్షాలకు ప్రాతినిధ్యమవుతున్నది, చట్టసభలు ఉన్న వాళ్ళందరికీ అన్ని సామాజిక వర్గాలు ప్రాతినిధ్యమవుతున్నది ఏకగ్రీవ తీర్మానం. ఈ సమస్య అటు ఇటు తిరిగి కొన్ని సందర్భంలో రాష్ట్రపతి ఆమోదకి వెళ్తే గౌరవ స్వర్గీయ కేఆర్ నారాయణ గారు రాష్ట్రపతిగా ఉన్న కాలంలో, దళితుడున్న కాలంలో ఎస్సీ వర్గీకరణ న్యాయమని చెప్పడం జరిగింది. ఈ దేశంలో ఉండబడే మెజారిటీ రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ లేఖలు కూడా రాయడం జరిగింది. గౌరవ మన్మోహన్ సింగ్ గారు యూపీఏ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కమిషన్ వేయడం జరిగింది. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రస్తుత ప్రభుత్వంలో వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం అఫిడవిట్ ఇవ్వడం కూడా జరిగింది. సుప్రీంకోర్టు 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ విస్తృత ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్పింది. అంటే మీరు ఎవరిని ఒప్పించినట్టుగా? వర్గీకరణను వ్యతిరేకించేటోళ్ళు ఎవరిని ఒప్పించినట్టు? మీలో చదువుకున్నాం లేకుండా మాకు అన్యాయం జరుగుతుందనే దానికి సమాధానం నేను ఒక మాట చెప్పాను. మీకు అన్యాయం జరుగుతుందనే మాటకు సమాధానము నేను చెప్పడం ఎందుకు? మీకు అన్యాయం జరుగుతలేదు, మాదిగలకు ఇతర కులాలకు అన్యాయం జరిగింది, వాళ్ళకు న్యాయం జరగాలని పోవటం చేస్తున్నారు కానీ మీకు అన్యాయం జరగాలని వాళ్ళు ఎవరు మాట్లాడతలేరని చెప్పి సమాజం యావత్ వన్ సైడ్ నిలబడ్డది కదా. అంటే దీన్ని బట్టి ఇంతకాలం రిజర్వేషన్ల ఫలాలు ఏకపక్షంగా పొందిన వాళ్లకు అందరికీ ఫలాలు అందాలనే ఆలోచన లేకపోవడం వల్ల వచ్చిన సమస్య కానీ ఎంఆర్పిఎస్ పోరాటంలో న్యాయం ఉన్నదని చెప్పి సమాజం యావత్ వన్ సైడ్ నిలబడ్డది కదా. అంటే కనీసం ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణను కరెక్ట్గా సమర్థిస్తున్నాం, ఉన్నది పంచుకుందాం, భవిష్యత్తులో ఇంకా లేని దానికోసం పోరాటం చేద్దామని చెప్పి ఎవరు ముందుకు వచ్చినా నేను వాళ్ళతో పనిచేస్తాను. ఎందుకంటే ఇప్పటికే కొంత గ్యాప్ వచ్చింది. గ్యాప్ రావడానికి కారణం వర్గీకరణ కోరుకునేటోళ్ళు కాదు కదా, వర్గీకరణ అడ్డుపడేటోళ్ళ వల్లనే గ్యాప్ వచ్చేసింది. వర్గీకరణ అడ్డుపడేటోళ్ళదే రైట్ అనుకుంటే ఇన్ని సమూహాలు, దళితుల్లో మెజారిటీ కులాలు, మొత్తం తెలుగు నేల మీద అన్ని కులాలు, తెలుగు నేల మీద అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, సుప్రీంకోర్టులు ఇవన్నీ సపోర్ట్ చేయడం అంటే న్యాయం ఉన్నది కాబట్టినే కదా ఇటు జరుగుతున్నది. కాబట్టి న్యాయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం వల్ల దళితుల మధ్యలో కొంత గ్యాప్ పెరగడానికి దారితీసింది. కానీ ఉన్నది పంచుకుందాం, ఇంకా రావాల్సిన దానికోసం కొట్లాడదామనంటే ఇంకా చాలా బాగుండేది. ఇప్పటికైనా నా సోదర వర్గానికి అప్పీల్ చేస్తున్నా, మన ముందు దళిత వర్గాల ఐక్యత, దళిత గిరిజన బలహీన వర్గాల ఐక్యత కోసం మనం పాటుపడి మనం ఎన్నో విజయాలు సాధించాల్సిన అవసరం ఉన్నది. దయచేసి నా సోదర వర్గం ఇప్పటికైనా సహకరించాలని కోరుతున్నా. For more videos like this, subscribe Big TV channel.